today's topic is on time management. Before going to the topic, just I want to ask few things. How many of you have felt stress or guilt due to your deadlines or college works, లేదా మీ పర్సనల్ కమిట్మెంట్ వల్ల, లేదా మనకి 24 hours పర్ డే కాకుండా ఇంకొక కొన్ని హవర్స్ ఎక్కువ ఉండుంటే బాగుండే అనేసి ఏమైనా అలా అనిపించిందా మీకు ఎప్పుడైనా? టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అసలు ఎందుకు ఉండాలి ఏంటి అని చాలా క్వశ్చన్స్ ఉంటుండొచ్చు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఏంటిది అంటే టైమ్ ఈజ్ అవర్ మోస్ట్ వాల్యుబుల్ రిసోర్స్. మనం మనకున్న 24 hours మనం ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము, మనం ఎలాంటి టాస్క్ ఉన్నా సరే అనేది మనం గుర్తించాలి అన్నమాట. అండ్ దీంట్లో టైం మేనేజ్మెంట్లో ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఉంటే ఏమవుతుంది అంటే యూ విల్ ఫీల్ దట్ స్ట్రెస్. లాస్ట్ మూమెంట్లో వర్క్స్ అన్ని కూడా చేసినప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతారు, లేకపోతే మీ వర్క్లో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ చాలా థింగ్స్ మీరు మిస్ అవుతారు, ఆపర్చునిటీస్ అన్నీ కూడా మిస్ అవుతారు. అదే గుడ్ టైం మేనేజ్మెంట్ ఉందనుకోండి, మీ వర్క్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. అండ్ మీ యొక్క కాలేజ్ వర్క్స్ ఆర్ లైఫ్, మీ పర్సనల్ వర్క్స్ కూడా మీ బ్యాలెన్స్గా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలరు. అండ్ ఈ ఈరోజు మనం ఈ టైం మేనేజ్మెంట్ లో మనం ఏంటిది దేనికోసము అంటే మోస్ట్గా అయితే ఇన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజింగ్ ద టైం వైజ్లీ అండ్ కొన్ని టెక్నిక్స్. అండ్ మన డే టు డే లైఫ్లో మనం ఎలా యూస్ చేయాలి అనేది దానిపైన మనం చూసుకుంటాము. అండ్ ఎప్పుడైనా ఆలోచించారా, ఇప్పుడైతే మనకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, క్లాక్ వాచ్ ఉంది. అండ్ ఓల్డెన్ డేస్లో అలాంటప్పుడు ఏమి యూస్ చేసేవాళ్ళు అంటే ఒకటి ఫస్ట్ ఏమో సన్ లైట్ అండ్ సన్ సెట్ అట్లా చూసుకునే వాళ్ళు, లేకపోతే సీజన్స్ అంటే 3 monthsకి ఒకసారి చేంజ్ అవుతుంటది కాబట్టి సీజన్స్ని బట్టి కూడా వాళ్ళు చేంజ్ చేసుకుని అంటే టైం అనేది వాళ్ళు గుర్తించేవాళ్ళు. కానీ లేటర్ ఆన్ శాండల్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ సర్కిల్ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇది శాండిల్, అది దాని ద్వారా వాళ్ళు టైంని గుర్తించే వాళ్ళు, టైం ఎంత అవుతుంది ఏంటి అనేది. సెకండ్ ఏమో వాటర్ క్లాక్, అంటే లైక్ వాటర్ లోపల పెద్ద వెజల్లో వాటర్ పెట్టి దాని పైన ఇంకొక బౌల్ తీసుకొని కింద నుంచి హోల్ పెట్టి దానిపైన పెడతారు అనమాట. లైక్ ఒక 3 minutesకి వాటర్ అన్ని లోపలికి రావడం, అంటే ఒక 5 hours లేదా అలా సెట్ చేసుకునే వాళ్ళు. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్లాస్. సో 1 hourకి ఇది చేయాలి ఏంటి అనేది వాళ్ళు ముందే చూసుకున్నారు. సో లెట్ us see that what is time management. First of all, we have to know what is టైం మేనేజ్మెంట్ అంటే ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. దెన్ we can go forward. సో టైం మేనేజ్మెంట్ అంటే ఏంటిది అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ హౌ టైమ్ ఇస్ స్పెండ్ కదా. మన ప్లాన్, దేనికి ఎంత పెడుతున్నాము, ఎలా గడుపుతున్నాము మన టైంని, అండ్ ఎలా మనం చేయగలుగుతున్నాము అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ముందే. అండ్ ఇక్కడ ఒక్కసారి ఒక్క సెకండ్ ఆర్ 1 minute ఆర్ 30 seconds వెళ్ళిపోయినా
మన లైఫ్ లో మళ్ళీ ఆ 30 సెకండ్స్ అనేది రాదు. సో ప్రతి ఒక్క సెకండ్ ఆర్ ప్రతి ఒక్క మినిట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ టైం మేనేజ్మెంట్ లో మనం ఇంకొకటి కూడా ఆ చేసుకోవచ్చు. ఏంటిదంటే మన వర్క్స్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ మన డిస్ట్రాక్షన్స్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటివి, సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం ఈ టైం మేనేజ్మెంట్ లో మనం చేయగలుగుతాం. అండ్ దీనివల్ల వచ్చే లాభం ఏంటి, బెనిఫిట్స్ ఏంటిది అనేసి మనం చూసినట్టయితే, ఫస్ట్ వచ్చేసి హయ్యర్ ప్రియారిటీస్. ఏంటి దాంట్లో ఏం చేయవచ్చు, మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే వర్క్స్ అన్ని కూడా మనం త్వరగా చేసుకుంటాము. అండ్ బెటర్ రిజల్ట్ వచ్చేలాగా మనం ముందే షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది మనం ముందే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అంటే లైక్ ముందే లాస్ట్ మూమెంట్కి వచ్చే వర్క్స్ ఎలా ఉంటాయి అండ్ ముందే చేసి పెట్టుకుంటే మన వర్క్స్ లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు మనం చేసుకుంటే అయితే ఖచ్చితంగా రెడ్యూ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండదు. ముందే ఇన్ అడ్వాన్స్ గా మనం ప్లాన్ చేసుకుంటే మనం ప్రాజెక్ట్ అయినా ఏదైనా సరే మనం కంట్రోల్లో ఉంటాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్. ఎప్పుడైతే మీరు టైం మేనేజ్ చేయగలుగుతున్నారో అప్పుడు ఏంటిదంటే రష్గా థింగ్స్ అన్ని డెసిషన్స్ అన్ని చేసుకోవడం కాకుండా కొద్దిగా టైం తీసుకొని క్లియర్గా ఆలోచించి దానికి కావలసిన అంత టైం ఇచ్చి దాన్ని అనలైజ్ చేసి బెటర్గా చూస్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మన పర్సనల్ గ్రోత్లో ఇంక్రీజ్ పర్సనల్ గ్రోత్లో ఏమి చూడవచ్చు అంటే మనం ఈ గుడ్ టైం మేనేజ్మెంట్ ని మీరు ఫాలో అవుతే ఏమంటారు అంటే కొత్త థింగ్స్ ని మీరు నేర్చుకోగలుగుతారు. ఉన్న థింగ్సే బర్డెన్ గా కాకుండా ఎక్స్ట్రా స్కిల్స్ ని మీరు నేర్చుకోగలుగుతారు. అండ్ మీ ఏదైనా దేంట్లో అయినా సరే మీ స్టడీస్ ని ఆర్ మీ పర్సనల్ వర్క్స్ ఆర్ మీ యొక్క హాబీస్ ని కూడా మీరు సాక్రిఫైస్ చేయకుండా ఈ టైం మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి అసలుకి టైం మేనేజ్మెంట్, వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్, దానికి కావాల్సిన యూజ్ ఏంటి అనేది చూసుకున్నాం. సో అసలుకి ఇంపార్టెన్స్ ఏంటి, టైం ఎందుకు మనకి టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్ప్ ప్రియోరిటైజ్ టాస్క్ ఎఫెక్టివ్లీ, ప్రివెంట్ ప్రోక్రాస్టినేషన్, మెయింటైన్ ఎస్ స్టడీ లైఫ్ బ్యాలెన్స్, ఇంప్రూవ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఇది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి ప్రియారిటైజ్ చేసుకుంటే మనం మన వర్క్స్ అన్నిటిని కూడా ఏది ఫస్ట్ ఏది సెకండ్ మనం చేయాలి, లేదా లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనం టాస్క్ లాగా మీరు డివైడ్ చేసుకొని చేసుకుంటే ఇట్ విల్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ దీంట్లో అన్నెసెసరీ థింగ్స్ కి యాడ్ చేయకుండా దానికి టైం ఇవ్వకుండా మనం ఎక్కడెక్కడ అన్నెసెసరీ థింగ్స్ కి ఎక్కడ నెసెసరీ థింగ్స్ కి మనం లిస్ట్ చేసినప్పుడు మనకి అర్థమైపోతుంటది. అండ్ ప్రివెంట్ ప్రోక్రాస్టినేషన్. యాజ్ ఎ స్టూడెంట్ గా అయితే రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చదవడం కన్నా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు వన్ డే, లైక్ చాలా మంది వన్ డే బ్యాటింగ్ చేస్తుంటారు అనమాట. అలా కాకుండా బిఫోర్ నుంచే వాళ్ళు ప్రాక్టీస్ చేయడం, లేకపోతే ఎంత సిలబస్ చదవాలి ఏంటి అనేది అక్కడ మీరు ముందే చేసుకుంటాం. ముందే ప్లాన్ ముందే ఆ, చేసుకుని పెట్టుకోవాలి. అండ్ అలా చేసి పెట్టుకున్నప్పుడు ఏంటిదంటే మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంటది ఇక్కడ. అండ్ కమింగ్ టు మెయింటైన్ స్టడీ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే allows time for fun activities without falling behind in studies. అండ్ నాట్ ఓన్లీ స్టడీస్, ఇంకా మిగతా లైఫ్ లో మిగతా థింగ్స్ లో కూడా మనకి అవుతుంది. అండ్ ఇంక్రీజ్ అవర్ పర్సనల్, సరే ఈ వర్క్ నేను ఈరోజు చేయలేకపోయాను
లేకపోతే కొంతమందికి ఉంటుంది, ఈరోజు నేను టాస్క్లో ఉంటుంది కానీ ఈరోజు నేను చేయలేకపోతే అన్సాటిస్ఫైగా వాళ్ళు, అరే ఈరోజు నేను ఇది చేయలేకపోయాను అనేసి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ అదే మీరు ముందే చేసి పెట్టుకుంటే యూ విల్ ఆ రోజు ఈ టాస్క్ అయిపోయింది అనే సాటిస్ఫికేషన్ తోటి మీరు ఉంటారు అన్నమాట. అండ్ కమింగ్ టు ఇంప్రూవ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో మనం చూసినట్టయితే, సో ప్రతి ఒక్క దానికి టైం ఇవ్వగలుగుతారు. లైక్ ఇట్ హెల్ప్స్ బెటర్ ఫోకస్ అండ్ క్వాలిటీ లెర్నింగ్. మీరందరూ కూడా స్టూడెంట్స్ కాబట్టి మీ యొక్క టైం దేనికి ఇస్తున్నారు ఏంటి అనేది ఎక్కువగా ఫోకస్ చేయడం. అరే నాకు ఇంత సిలబస్ ఉంది, ఇంకా నేను ఇది చదవాలి, ఇంత ఉంది అని ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టడము. అండ్ మీ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీ అసైన్మెంట్స్ ఉన్నా కూడా సరే, యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఎందుకు అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి. ఈ 4 మెయిన్ మన టైం మేనేజ్మెంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్లో ఈ 4 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఏంటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అండ్ అన్నెసెసరీ థింగ్స్ కాకుండా థింగ్స్కి ఎక్కువ ఇవ్వకుండా ఉండాలి. అండ్ మన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ మన మెయింటైన్ స్టడీ లైఫ్ బ్యాలెన్స్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. సో వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ మనం చూసాను. సో ఈ టైం మేనేజ్మెంట్కి మనకి ఏం కావాలి, సో మనం ఎలా చేయాలి ఇదంతా. ఓకే, టాస్క్ మనం రాసుకోవాలి అంటున్నారు. సో డిస్ట్రాక్షన్స్ అన్నెసెసరీ థింగ్స్కి చే చేయమంటున్నారు. సో మనం మన అకాడమిక్స్లో ఎక్కువగా ఫోకస్ చేస్తాము అనేసి అంటారు. చాలా మందికి ఇది ఎలా చేయాలి ఏంటి, ఆ, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మన లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసుకున్నట్టే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ మనం వాడాలన్నమాట మన వర్క్ లైఫ్లో ఆర్ అకాడమిక్స్లో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 80/20 రూల్, పెరెటో ప్రిన్సిపల్. సో దీంట్లో ఏంటిది అంటే మనం 20% ఎఫర్ట్ పెడితే 80% రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ ఉంటే మనం ఏం చేయాలి, రేపు ఎగ్జామ్ ఉంది లేకపోతే 1 వీక్ తర్వాత ఎగ్జామ్ ఉంది, మొత్తం 1 ఇయర్ సిలబస్ మొత్తం చదవాలి. ఓకే, సో 20% ఎలా చేయాలి అనేసి అనుకుంటే, దాంట్లో మెయిన్ మెయిన్ టాపిక్స్ ఉంటుంది. మొత్తం ప్రతి ఒక్క లెసన్ చదవకుండా దాంట్లో ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ టాపిక్స్ ఉంటాయి. అవి అలా చదివితే మనకి 80% ఆఫ్ రిజల్ట్ బయటకు వస్తుంది అన్నమాట. సో అండ్ దీంట్లో మనం ఇంకొకటి ఏంటిదంటే ఎక్కువగా రేపు ఎగ్జామ్ ఉంది అంటే నాకు ఈరోజు ప్రాజెక్ట్ కూడా నేను చేయాలి, ప్రాజెక్ట్ చేయలేదు, సో ఎగ్జామ్ ఉంది, నేను ప్రాజెక్ట్ చేయాలా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా అనేది మీరు అలా 2 థింగ్స్ ఉంటే, దేనికి ఏదైతే ఎక్కువగా మీకు ఇంపార్టెంటో రేపటికి దాని గురించే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆర్ 1 వీక్ తర్వాత ఆర్ 1 మంత్ తర్వాత. మీకు ప్రాజెక్ట్కి ఇంకా 2 మంత్స్ ఉంది సబ్మిట్ చేయడానికి. సో ఎగ్జామ్ నెక్స్ట్ వీకే ఉంది. సో దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి, 2 కూడా ఇంపార్టెంట్, కానీ దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి అనేది కూడా మీరు ఫోకస్డ్గా ఉండాలి అన్నమాట. సో యాజ్ ఎ స్టూడెంట్గా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి వాటిని రివ్యూ చేసుకోవడము, దాన్ని ఇంకొకసారి చదువుకోవడము చేయాలి. అండ్ ఐడెంటిఫై ద మోస్ట్ ప్రొడక్టివ్ ఇన్పుట్స్. అంటే ఎక్కువగా ఏది ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటివి అనేది మనం చూసుకుంటూ ఉండాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లెట్స్ గో టు నెక్స్ట్ టెక్నిక్, ఈసన్ హవర్ మ్యాట్రిక్స్.
సో మీ వర్క్స్ ఇలా ఉండాలి. ఏంటిది అంటే లైక్ 20% మనం చేస్తే 80% రావడం, 80% ఎఫర్ట్స్ పెడితే 20% రావడం. ఒకవేళ నైట్ అవుట్ చేస్తున్నారు, అసలు 1 వీక్ వరకు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదు. సో నేను ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క లెసన్ లో ప్రతి ఒక్క టాపిక్ నేను చదువుతాను, అన్ని చదువుతాను అంటే అక్కడ మీకు 20% రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఇంకా చాలా, ఫర్ ఎగ్జాంపుల్ 10 చాప్టర్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ లో మీరు ఒక నైట్ లో యూ ఐ డోంట్ థింక్ సో ఒక నైట్ లో మొత్తం 10 లెసన్స్ కంప్లీట్ చేస్తారనేసి కదా. సో మెయిన్ టాపిక్స్, సో ఇలా 20% టు 80% రిజల్ట్, 20% ఎఫర్ట్ పెడితే 80% రిజల్ట్ ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి. ఫోకస్డ్ ఆన్ ద మెయిన్ టాపిక్స్ మెయిన్ గా అయితే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్సన్ అవర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఎలా అంటే ఇట్ help you organize tasks by urgent or important. ఇట్ ఎలా అంటే లైక్ కొన్ని థింగ్స్ ఉంటాయి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చేయాలి మీరు. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, దట్ కెన్ డెలిగేట్ టు అదర్స్. ఇక్కడ చెప్తున్నారు అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, సో అది వేరే వాళ్ళకి కూడా మీరు డెడికేట్ చేయొచ్చు. అండ్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, అది మనం తర్వాత కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అర్జెంట్ కాదు కానీ అది ఇంపార్టెంట్, సో అది మీరు ఏం చేయొచ్చు, దాన్ని మనం షెడ్యూల్ చేయొచ్చు. లైక్ ఈ వీక్ అవ్వట్లేదు, సో నెక్స్ట్ వీక్ కి. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, నెక్స్ట్ వీక్ కి, సో నెక్స్ట్ వీక్ కోసం మనం ప్రిపరేషన్ లో. నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, అది జస్ట్ డిలీట్, అది అర్జెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు. సో దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ యూ కెన్ డిలీట్ దట్, అది అవసరం లేదు, అది అటు అర్జెంట్ కాదు అటు ఇంపార్టెంట్ కాదు, రెండు కానప్పుడు యూ కెన్ డిలీట్ దట్ మాట. సో యూ హ్యావ్ టు ఫోకస్డ్ ఆన్ ప్రొడక్టివిటీ. ఎక్కువ ప్రొడక్టివిటీ దేనికి వస్తుంది అంటే లైక్ ఎక్కువ నేను ఫోకస్ దేని మీద చేయాలి అనేది మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇలా చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే అర్జెంట్ నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్. సో అక్కడ మీరు చూసినట్టయితే అర్జెంట్, ఇంపార్టెంట్, గ్రీన్ కలర్ బాక్స్. సో అది ఖచ్చితంగా మీరు చేయాలి, డెడ్ లైన్స్ పెట్టుకొని టైం దానికి ఇస్తూ అది ఖచ్చితంగా మీరు చేయాలి. అండ్ ఎల్లో కలర్ బాక్స్ చేసినట్టే ఇంపార్టెంటే కానీ నాట్ అర్జెంట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే. సో మీరు అది నెక్స్ట్ దానికి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, సో అది డెలికేట్. అసలు నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ ఇట్లా లిస్ట్ అవుట్ చేసుకొని మీరు దేనికి ఇంపార్టెన్స్, దేని మీద ఫోకస్ ఎక్కువ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి పార్కిన్సన్. సో ఇక్కడ ఏంటిది అంటే వర్క్ మనం ఇలా చేస్తున్నాం, ఒక వర్క్ టైం లైన్ పెట్టుకున్నాము, డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాము, కానీ ఎలా వర్క్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ డ్రాయింగ్ చూసినట్టయితే దాని ఎఫర్ట్స్, అరే ఇంకా 1 వీక్ ఉంది, 2 వీక్స్ ఉంది కదా, సో ఇప్పుడే మనం స్టార్ట్ చేయడం ఎందుకు, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయొచ్చు అని కాకుండా ఇప్పటి నుంచే దాని మీద ఎఫర్ట్ పెట్టడం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ డెడ్ లైన్ ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్క దానికి మనం డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఈరోజు ఇచ్చారా ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చారా, సో దానికి ఒక డెడ్ లైన్, సో ఆ డెడ్ లైన్ లోపు మనం కంప్లీట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టైం టైం బ్లాకింగ్. సో ఈ టైం బ్లాకింగ్ ఎందుకు ఏంటిది అనేసి మనం చూసినట్టు ఫిక్స్డ్ గా ఆ స్లాట్ దీనికే పెట్టాలి, మళ్ళీ దేనికి కూడా కాదు. అది ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకి, టైం బ్లాకింగ్ ఎందుకు యూస్ఫుల్ అంటే ఇట్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఏదైనా థింగ్స్ మనకి తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్క్ చేసినప్పుడు మనం ఎవరైనా వచ్చేసినప్పుడు లైక్
ఎక్కువ టైం ఇవ్వడం అది ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి డిస్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని ఎగ్జామ్ కోసం చదువుతున్నాను, అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి లైక్ వాళ్ళు బయటికి వెళ్తున్నారు, సో ఇంత టైం పడుతుంది, 1 అవర్లో వచ్చేస్తాము అంటే ఓకే, దట్స్ ఫైన్. బట్ వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎగ్జామ్ పెట్టుకొని హోల్ డే అంతా బయటికి వెళ్ళిపోవడం అంటే అక్కడ ఆ, వాళ్ళు మూవీస్ కైనా కానీ లేకపోతే ఇంకా దేనికైనా జస్ట్ చిట్ చాటింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో అలాంటి టైం బ్లాకింగ్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే లైక్ యూ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ టాస్క్. ఏదైతే మీరు టాస్క్ రాసుకున్నానో ఈ టైంకి ఇది చేయాలి, లేకపోతే ఈ రోజు మండే రోజు ఇది, ట్యూస్డే రోజు ఇది అని పెట్టుకుంటారో అది మీరు కంప్లీట్ చేయడానికి చాలా ఛాన్సెస్ అది చేస్తారు. అండ్ హౌ టు యూస్ టైం బ్లాకింగ్ ఎలా చేయొచ్చు అంటే, ప్లాన్ యువర్ డే ఇన్ అడ్వాన్స్ విత్, ఒక డే ముందే మనం ప్లాన్ చేసుకోవడము, అవాయిడ్ మల్టీ టాస్కింగ్, యూస్ టూల్ క్యాలెండర్లో కానీ లేకపోతే మన ఫోన్లోనే లైక్ నోట్స్ అని ఉంటుంది దాంట్లో మీరు రాసుకోవడము. అండ్ కొంతమంది బుక్స్ కూడా యూజ్ చేస్తారు, ఈరోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయి అలా ముందే ప్లాన్ చేసుకోవడం అన్నమాట. ప్లాన్ చేసుకొని ఈ డే రోజు ఇది చేయాలి అలాంటివి. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అంటే, యూ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ అగైన్ ఆన్ యువర్ వర్క్. ఓకే. అండ్ ఎక్కువగా వర్క్ లోడ్ నా మీద పడ్డది, అరే ఇంత చదివేది ఉంది లేకపోతే ఇంత ప్రాజెక్ట్ వర్క్ చేసేది ఉంది అనేది అప్పుడు అంతగానం మీకు అనిపించదు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ స్మార్ట్ గోల్స్. సో ఈ స్మార్ట్ గోల్ ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అడిగితే, ఇది మనకి క్లియర్ అండ్ ఎఫెక్టివ్ వేలో మనం చేయగలుగుతాము. అండ్ ఫోకస్డ్, ఇట్ హెల్ప్ ఇట్ హెల్ప్ అస్ టు స్టే ఫోకస్డ్. అండ్ ట్రాకింగ్ కూడా మనం ఆ, ఎక్కడి వరకు వచ్చాము ఏంటిది అనేది కూడా మనం చేయగలుగుతాము. అండ్ స్మార్ట్ స్టాండ్స్ ఫర్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే యువర్ గోల్ షుడ్ బి వెరీ క్లియర్. ఓకే. అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్. ట్రాకింగ్, you should be able to track your progress. A stands for achievable. Your goal should be possible to accomplish. R stands for realistic. Your goal should make sense for your life and abilities. And T stands for time bound. Set a deadline to keep yourself on track. సో ఇదేలా మనకి క్లియర్ గోల్ ఎట్లా మనకి అవుతుంది అనేసి మీకు అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ వాంట్ టు గెట్ బెటర్ అట్ మ్యాథ్స్ అలా అనుకుంటూ జస్ట్ ప్రాక్టీస్, నేను 30 minutes నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాను అండ్ ఇంప్రూవ్ చేస్తాను ఈ సబ్జెక్ట్లో. మా గ్రేడ్స్ ఎక్కువ అంటే బి గ్రేడ్ వస్తుంది, సో ఏ గ్రేడ్ రావడానికి ఎవ్రీడే నేను దీని మీద ప్రిపేర్ అవుతాను అని. దీన్ని ఎలా మెజరబుల్ చేయగలుగుతారంటే రెగ్యులర్గా చేస్తున్నానా లేనా, ఎవ్రీ ఎవ్రీడే ఈరోజు సార్ ఆర్ మ్యామ్ క్లాస్లో చెప్పినది నేను ఈరోజు చేస్తున్నానా లేదా. సో ఇది ఆ, ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలవు. సో ఎన్ని డేస్లో లైక్ ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ కాబట్టి ఆ, మీ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. సో అప్పటి వరకు మీరు ఎలా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ రియలిస్టిక్, మీరు చేయగలుగుతున్నారా లేరా. డేట్స్ ని పోస్ట్ పోన్ చేయడం లేకపోతే డేట్స్ ని
1 వీక్ తర్వాత ఉంది, లేకపోతే 1 మంత్ తర్వాత ఉంది, అలా కాకుండా ఫ్రమ్ డే 1 నుంచి మనం స్టార్ట్ చేయడం, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం. అండ్ టైం బాండ్ ఎప్పటి వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అయితే మీకు ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ 1 వీక్లో కాబట్టి 1 వీక్లో నేను 1 వీక్ అంటే లైక్ 6 డేస్ ఉంటుంది. ఆ 6 డేస్ 7 డేస్ సండే వదిలేసి 6 డేస్ ఉందనుకోండి, మీకు సాటర్డే రోజు సబ్మిట్ చేయాలి. సో బిఫోర్ దట్ 5 డేస్లో నేను కంప్లీట్ చేయగలగాలి అని మొత్తం ఆ, రాసుకోవడం. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి పొమోడోరో టెక్నిక్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఆ, మీరు ఒక టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు. సో అది చాలా సేపు తీసుకుంటుంది. కానీ ఎలా మీరు దాన్ని చేయొచ్చు అంటే, వర్క్ ఫర్ 25 minutes, దెన్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి 25 minutes మళ్ళీ వర్క్ చేయండి. మళ్ళీ 5 minutes బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 25 minutes చదవండి. మళ్ళీ 5 minutes బ్రేక్. ఒక షార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అనేసి అడిగితే, ఇట్ హెల్ప్స్ మెయింటైన్ ఫోకస్ అండ్ ప్రివెంట్ బర్న్అవుట్. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, రే ఇంకెంత చదివేది ఉంది, ఇంకెంత వర్క్ ఉంది, అసలు ఎవరు హెల్ప్ చేస్తలేరు, అలా కాకుండా యూ కెన్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ లెర్నింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని థింగ్స్ ఇది ఎలా చేయొచ్చు అన్నప్పుడు లిస్ట్ అవుట్ చేసుకొని ఏమేమి చేసుకోవాలి ఏంటిది, అండ్ వర్క్ ఆన్ ద టాస్క్ అంటిల్ ద టైమ్ రింగ్స్. అండ్ ఇది ఎలా అంటే లైక్ చాలా మంది కొంతమంది నాట్ ఓన్లీ 25, నేను 25 minutes అంటున్నాను కాబట్టి అలా కాకుండా లైక్ ఒక మనిషి 1 hour కన్నా ఎక్కువసేపు ఒకటే పని మీద వర్క్ చేయలేరు, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. సో అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి యూ కెన్ యూజ్ దిస్ టెక్నిక్. ఓకే. సెట్ ద టైం. టైం మనకి మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ నుండి మీరు టైం సెట్ చేసుకోవడం, రింగ్ అవ్వగానే మళ్ళీ కొత్త బ్రేక్ తీసుకోవడం, టేక్ ఏ షార్ట్ టీ, టీ తాగే వాళ్ళు టీ, ఆర్ స్నాక్స్ తినే వాళ్ళు స్నాక్స్, గో ఫర్ ఏ వాక్. లేకపోతే కొంతమంది ఆ, ఒక 5 minutes కోసం అండ్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు వెళ్ళొద్ది. 5 minutes కాస్త 5 to 10 minutes ఇస్ ఓకే, నాట్ మోర్ దెన్ దాట్. కొంతమంది టీ అలవాటు లేని వాళ్ళు జస్ట్ వాళ్ళు డాన్స్ చేస్తారు, లేకపోతే వాకింగ్ చేస్తారు, వేరే వాళ్ళతోటి వెళ్ళి కలవడం, ఆ, మాట్లాడడం, దేనికోసమైనా అలా చేస్తుంటారు. అలా చేయొచ్చు ఇక్కడ. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటిది అంటే, ఏం స్టే ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ లెర్నింగ్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్, ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ కోసం. ఓకే. ఈ ఈ టెక్నిక్ ఎలా యూస్ అవుతానంటే, యూ విల్ బి ఇట్ హెల్ప్స్ యూ టు స్టే ఆన్ ట్రాక్ ఆన్ ఎవ్రీ టాస్క్. నెక్స్ట్ వచ్చేసి సే నో టు మల్టీ టాస్క్. ఫోకస్ ఆన్ వన్ టాస్క్ అట్ ఏ టైమ్ ఫర్ బెటర్ ఎఫిషియన్సీ. ఎందుకు అంటే ఇది కూడా ఎందుకు పెట్టుకోవాలి అంటే, చాలా మంది లైక్ చాలా థింగ్స్ ని అన్నిటికీ ఎస్ 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 చెప్పేసి వాళ్ళ వర్క్స్ ని అన్నిటినీ కూడా వాళ్ళు ఎక్కువగా క్వాలిటీ లేకుండా వర్క్స్ అన్ని కూడా అయిపోతుంటాయి. సో అలా అవ్వకూడదు అంటుంటే మాత్రం ఒకటే టైంలో ఒకటే వర్క్, నాట్ మోర్ దెన్ దట్. చాలా మంది మల్టీ టాస్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ, కానీ చాలా తక్కువ మంది ఉంటారు అలా. సో మనం ఎలా చేయాలి అంటే, ఒకటే వర్క్ మీద ఎక్కువ ఫోకస్, అది అయిపోయిన తర్వాత వేరే టాస్క్ చేయడం, అలా ఉండాలన్నమాట. సో ఎందుకు ఇది అవాయిడ్ చేయాలి అంటే, ఆ, అలా మల్టీ టాస్కింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేది మనకి మిస్టేక్స్ జరుగుతుంటాయి.
చాలా మిస్టేక్స్ జరిగిపోతాయి. ఆ మిస్టేక్స్ జరగడం వల్ల మనం మన వర్క్ అనేది అంత క్వాలిటీగా రాదు. అండ్ ఒక వర్క్ నుంచి ఇంకొక వర్క్ కి వెళ్ళేటప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేయాలా అన్నంత ఆ, కోపం వస్తుంటది. మన మెంటల్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. సో అలా అవ్వకుండా స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఒకటే వర్క్ మీద, అంటే దీని ఒక సొల్యూషన్ ఏంటిది అంటే ఫోకస్డ్ ఆన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైం, ప్రియోరిటైజ్ టాస్క్, కంప్లీట్ దెమ్ వన్ బై వన్, అండ్ దానికి టైం బ్లాకింగ్ పెట్టుకోండి. అండ్ డిస్ట్రాక్ట్ చేసే థింగ్స్ అంటే లైక్ ఏదైనా నోటిఫికేషన్ రాగానే మన కళ్ళు మొత్తం దానికి వెళ్ళిపోతుంది కదా, సో స్విచ్ ఆఫ్ దట్. డిస్ట్రాక్ట్ అవుతున్నాను అంటే మీరు దానికి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఎలిమినేట్, ఇంకొకటి వచ్చేసి ఎలిమినేట్ టైం వేస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ ఏ ఎక్కువగా నేను టైం అంతా కూడా దేని మీద ఆ, పెడుతున్నాను. ఇస్ ఇట్ నెసెసరీ ఆర్ ఇట్ ఈస్ అన్నెసెసరీ? ప్రొడక్టివ్ వస్తుందా లేదా, లేకపోతే అన్ప్రొడక్టివ్ వర్క్స్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నానా అనేది మీరు గుర్తించాలి. సో దీనికోసం వాట్ ఆర్ టైం వేస్టర్స్ అంటే యూ నీడ్ టు టెల్. కామన్ గా మనం ఇప్పుడు మనం చూస్తుంది ఆ, ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది దేని మీద అంటే సోషల్ మీడియా స్క్రోలింగ్, అన్నెసెసరీ నోటిఫికేషన్స్, అండ్ మన చిట్ చాటింగ్ కన్వర్జేషన్ ఏదో ఒక చిన్న దాంతో స్టార్ట్ చేసి అది 2 అవర్స్ 3 అవర్స్ వరకు వెళ్ళిపోవడము. అండ్ నాకేమైనా మెయిల్స్ కానీ ఏదా ఆ, ఎవరైనా నన్ను అడిగారా, లేకపోతే ఏదైనా నన్ను నేను చేసేది ఉందా అంటే మనకు అవసరం లేని పనులు ఉంటాయి కొన్నిసార్లు, కానీ మనం ఎక్కువగా అన్నెసెసరీ థింగ్స్ కి పెడుతుంటాం అన్నమాట. సో అది మనకు అవసరమా కాదా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎలా ఇది చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి అవసరమా కాదా ఒకటి మీరు గుర్తించాలి. అండ్ ఓకే, సోషల్ మీడియా ఎక్కువగా స్క్రోలింగ్ చేస్తున్నాను, సో దానికి కూడా ఒక టైం, నాట్ మోర్ దెన్ దట్, ఒక టైం పెట్టుకుని ఆ టైంలో మనం దాన్ని వాడడం నేర్చుకోవాలి. అండ్ దాన్ని కూడా క్రియేటెడ్ షెడ్యూల్, నేను 1 అవర్ లేదా 1 అవర్ దీనికి నేను పెడతాను, మెసేజెస్ చూసుకుంటాను. దాంతో పాటు మన స్టడీస్ ని కూడా మనం మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఇలా చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఎలా ప్లానింగ్ ఎలా చేయొచ్చు అంటే ఈరోజు డే అంతా కూడా ఏముంది అంటే రేపటికి ఏముంది అనేది మనం టు డూ లిస్ట్ రాసుకోవడం, షెడ్యూల్ ద టైం, టైం ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, టైం బ్లాకింగ్ చేసుకొని పెట్టుకోవడం, ఆ వర్క్స్ అయినాయా లేవా అని చెక్ చేసుకోవడం, నాకు ఇంకెంత వర్క్ పెండింగ్ ఉంది నిన్నటిది అలా చూసుకో దానికి కూడా రాసుకోవడం. రాసి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే లైక్ నేను ఈరోజు టు డూ లిస్ట్ లో రేపటి కోసం రాసుకున్నాను, రేపు వచ్చింది, ఆ వర్క్ లో నాకు ఇంకా ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి, మన నెక్స్ట్ వర్క్స్ కూడా మనం దానికి ఎంత టైం ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఆ, ఏంటిది ఏం చేయాలి అంటే మనం టు డూ లిస్ట్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఏ రోజు ఏంటి అనేది కూడా మీరు షెడ్యూల్ చేసుకోవాలి. దెన్ టైం బ్లాకింగ్ ఇవ్వాలి. దెన్ తర్వాత మనకి ఆ వర్క్ అయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ నేర్చుకున్నాము. సో అది అవుతుందా లేదా, లేకపోతే కరెక్ట్గా అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవల్యూషన్ అండ్ అడ్జస్ట్మెంట్. సో ఎలా వర్క్స్ అంతా కూడా రివ్యూ పర్ఫార్మెన్స్ నిన్న అంతా కూడా ఎలా జరిగింది ఏంటిది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇంప్రూవ్మెంట్ ఇంకెక్కడైనా కావాలా, ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ కావాలా అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ అడ్జస్ట్ ప్లాన్. సో సో ఎవల్యూషన్ ద్వారా మీరు ఎక్కడైనా మోడిఫై చేసుకోవచ్చా, మీ టైం బ్లాక్స్లో కానీ
మీ టు డూ లిస్ట్లో కానీ అక్కడ. సో ప్రతిసారి మనం ఏదైనా చేస్తున్నప్పుడు కీప్ లెర్నింగ్ ఎవ్రీ వన్, కొత్త కొత్త టెక్నిక్స్, కొత్త కొత్త స్కిల్స్ మనం నేర్చుకుంటూ ఉండాలి. అండ్ మీరు కూడా ఒక్క టెక్నిక్ వాడాలనేసి ఆశిస్తున్నాను. ఏదైనా సరే హోప్ కొంతమంది ట్రై చేస్తూ ఉండవచ్చు, కానీ స్టిల్ ఏదైనా ఒక్కటి స్టార్ట్ చేయడం నేర్చుకోండి. అండ్ వన్ థింగ్, స్టే డిసిప్లైన్ అండ్ ట్రాక్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ. అండ్ ఇక్కడ ఒక కొటేషన్ స్టీఫెన్ ఆర్ కర్వీ గారు చెప్పారు. ఏంటిది అంటే, ద కీ ఈజ్ ఇన్ నాట్ స్పెండింగ్ టైం బట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇట్ అండ్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనకి తెలిసి ఉండాలి. అండ్ యువర్ యాక్షన్ ప్లాన్స్ ఆర్ అప్లై టెక్నిక్, implement that, start doing from today, so that మనం చాలా మంది రేపటి నుంచి, ఈరోజు నేర్చుకున్నాం కదా రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని కాకుండా స్టార్ట్ ఫ్రమ్ టుడే, సెట్ ప్రియారిటైజ్, మీ థింగ్స్ ఏంటివి ఉన్నాయో మీరు గుర్తించండి. అండ్ రెగ్యులర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మనం రెగ్యులర్గా చేస్తుంటే లైక్ నిన్న చేసిన మిస్టేకే ఈరోజు చేయడము అలా ఉండదన్నమాట. రెగ్యులర్గా మనం ఎవాల్యుయేట్ మనది మనం చేసుకున్నప్పుడు. I do have a question. అంటే మీరు చెప్పినారు కదా డిఫరెంట్ టెక్నిక్స్, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్, 80/20 రూల్, టైం బ్లాకింగ్, పార్కిన్సన్స్ లా చెప్పారు కదా. సో విచ్ వన్ డూ యూ ఫాలో, అంటే మోస్ట్ ఎఫెక్టివ్ అని మీరు ఏది అనుకున్నారు అండ్ వై? నేను ప్రొమో డోరస్ టెక్నిక్ ఎక్కువగా ఫాలో అవుతాను రెగ్యులర్గా. ఎందుకు అంటే నేను ఒక వర్క్ మల్టీ టాస్కింగ్ అస్సలకి చేయలేను. చేసిన లైక్ యాజ్ ఐ సెడ్ చాలా మిస్టేక్స్ వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి అనేసి ఆ, ఆ, చూసుకున్నాను కదా. సో నాకు ఒకటేసారి మల్టీ టాస్కింగ్ చాలా కష్టం అవుతుంది. అండ్ టూ డిఫరెంట్ థింగ్స్కి నేను నా మైండ్ని ఇవ్వలేను. సో నేను ఏం చేస్తాను అంటే లైక్ ఫస్ట్ ఒక వర్క్ మీద ఏదైతే చేస్తానో నేను ఫస్ట్ నేను అది 2 hours వర్క్ అయినా సరే నేను ఫస్ట్ దాన్ని నేను ఒక 30 minutes 30 minutes చేసి ఇట్ గోస్ టు 35 minutes. దెన్ ఐ విల్ టేక్ స్మాల్ బ్రేక్. లైక్ ఏం చేస్తాను అంటే లేచి ఆఫీస్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి 30 minutes నేను వర్క్ చేసిన తర్వాత 30 or 35 minutes నేను లేచి వాకింగ్ చేస్తాను అనమాట. జస్ట్ ఒక బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. ఇంకా మళ్ళీ కూర్చొని మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే లైక్ వాటర్ తాగడం, లేకపోతే నాకు ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు నెక్స్ట్ టైం నేను వేరే వాళ్ళతోటి మాట్లాడడం అలా నేను చేస్తాను టు ఫోకస్ ఆన్ మై వర్క్.